హలో గైస్, లాస్ట్ టైం మనం వీడియోలో ఫిష్ కర్రీ అయితే చేసాం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఆల్రెడీ తమ్నైల్ చూసారు కాబట్టి తలకాయ కర్రీ బేజా ఫ్రై చేస్తున్నాం. సో క్లియర్గా ఎక్కడైతే స్కిప్ అయితే చేయకుండా చూడండి మన వీడియోలో అయితే. కూరకు కావాల్సిన ఫస్ట్ కర్రీ తీసుకొచ్చాను మార్నింగ్, ప్లస్ బేజా అనమాట. ఇది ఫ్రై చేద్దాం, ఇది కర్రీ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఇందులో ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఇదైతే బాయిల్ చేద్దాం. నెక్స్ట్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా గ్యాస్ పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మిల్క్ పెట్టేసుకున్నాం అనమాట. అది అయిపోగానే ఇది పెట్టేద్దాం. 5 గడ్డలు ఉల్లిపాయలు, 3 గడ్డలు టమాటో, 3 టమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని అంతా మిక్సీ పెట్టేయాలి. 2 టమాటో ఆనియన్ పేస్ట్ అయిపోయింది. ఓకే, టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. నేను కొంచెం పెద్ద బాండే తీసుకుంటాను, గ్రేవీ మంచిగా రావాలని. లైట్గా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని, అది కొంచెం ఎక్కువ పడింది అనుకోండి, మీరైతే లైట్గా యాడ్ చేసుకోండి. మనం మిక్సీలో యాడ్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ అయితే పెట్టాను 5 మినిట్స్. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇదైపోతాయి అనమాట, అబ్సర్వ్ అయిపోతాయి. రోటీ చేస్తున్నాం అనమాట తలకాయ కర్రీలోకి. చూసుకోండి, బాగా కుక్ అవుతుంది, ఆయిల్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. వేసినట్టు ఇందులోకి మనకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, మసాలా పొడి అనమాట, 2 యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను యాడ్ చేసుకుంటూనే వీడియో చేస్తున్నా కాబట్టి కొంచెం ఇది అవుతుంది నాకు. ఇంకా మిక్స్ చేసుకొని చేసేసుకుందాం. ఇంకా ఇదైతే బాగా బాయిల్ అయితే అయిపోయింది. ఇంకా మనం ఇందులో యాడ్ చేసుకోవడమే. ఇది తలకాయ కర్రీ అన్నమాట చేసింది. రోటీ చేస్తున్నాం. తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే 4 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ సాల్ట్ వేసుకొని యాడ్ చేశాను. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. కర్రీ చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు ఇందులో కావాల్సిన గరం మసాలా, మటన్ మసాలా యాడ్ చేసుకొని ఇంకా 10 మినిట్స్లో దింపేసుకుందాం. కర్రీ అయితే ప్రిపేర్ అయింది. గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా మటన్ మసాలా యాడ్ చేసేసుకుందాం దీంట్లోకి. ఓకే, ఇంకా దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోయింది. గ్రేవీ చూసారా ఎంత థిక్గా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. గాయ్స్, ఫైనల్గా అయితే మనకి రోటీ ప్రిపేర్ అయిపోయింది, తలకాయ కర్రీ కూడా ప్రిపేర్ అయింది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను డక్కన్ అనేది మూత. సో అయిపోయింది, ఇంకా వెళ్ళి లాగేయడమే. ఇంకా చూడొచ్చు ఎంత బాగా కుక్ అయిందో. ఆ ఫ్లేవర్ అనేది మామూలుగా రావట్లేదు. మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే మీకు కూడా యూజ్ అయింది ఈ రెసిపీ అనేది ఇంట్లో. ఓకే, బేజా ఫ్రైకి మసాలా అయితే యాడ్ చేసేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ప్యాన్ మీద ఫ్రై అయితే చేసేద్దాం. ఫ్రై అయితే మంచిగా అవుతుంది. బేజా ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. మంచిగా ఇది చేసాం, ఫ్రై చేసాం ప్యాన్ మీద. ఇదన్నమాట మన లంచ్.
ఒక్క నిమిషం తీసి తీస్తా. సారీ, రోటీ, ఆనియన్స్, కాలుతుంది, తలకాయ కూర, రోటీ లంచ్కి. ఇంకా మామూలుగా ఉండదు, లాగిచ్చేద్దాం.